హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య క్యారియర్ని తీసుకొని ఇంటికి కొంచెం కంగారుగానే వెళ్తాడు. ఇంటి దగ్గర ఉన్న మధుకి ఆదిత్య వాళ్ళు వచ్చారన్న సంగతే తెలియదు. అక్కడ ఉన్న పనివాళ్ల పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఆ పిల్లలతో సరదాగా నవ్వుతూ మధు ఆదిత్య కంట పడుతుంది. ఆదిత్య చిన్నపిల్లలతో ఆడుతున్న మధు వైపే చూస్తూ ఇంటి లోపలికి వెళ్తాడు. ఆదిత్య రావడం గమనించిన మధు గబగబా ఆదిత్య వెనకాలే లోపలికి వెళ్తుంది. ఆదిత్య తన గదిలోకి వెళ్ళి క్యారియర్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. ఆదిత్య బాత్రూంలో నుండి బయటకు వచ్చేంత వరకు మధు ఆదిత్య కోసమే వెయిట్ చేస్తూ బెడ్రూమ్లోనే బెడ్ దగ్గర నిలబడి ఉంది. 10 నిమిషాలకి ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆదిత్య మధుని అసలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. మధు ఆదిత్యని అలానే గమనించి ఒక 5 నిమిషాలు చూసి, బావా, ఈ క్యారియర్ ఎవరి కోసం తెచ్చావు అని అడుగుతుంది. ఆదిత్య ఏం మాట్లాడకుండా తన బెడ్ మీద కూర్చొని తన ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తాడు. మధు ఆదిత్య వైపే చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆదిత్య ముందుకు వెళ్ళి నిలబడి, బావా, నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా అని అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు సూటిగా చూశాడు. మధు, నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు. హా, బాగానే ఉంది బావా అని సమాధానమిచ్చింది మధు. ఆదిత్య కోపంగానే మధు వైపు చూస్తూ, భోజనం తెచ్చాను, వెళ్ళి తినుపో అని చెప్పి మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధు ఆదిత్యతో, నాకు తెలుసు బావా, నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని. ఆదిత్య వెంటనే, నీకెలా తెలిసే నేను నీ మీద కోపంగా ఉన్నానని అని అడుగుతాడు. మధు తడబడుతూ ఒక అడుగు ముందుకు వేసే లోపే సడన్గా ఆదిత్యనే మధు ముందుకు వచ్చి మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నీ మీద కోపం వచ్చిందని నీకెలా తెలుసు అని మళ్ళీ గట్టిగానే అడుగుతాడు ఆదిత్య. మధు తడబడుతూనే, నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ కళ్ళు నాతో మాట్లాడతాయి బావా. నువ్వు బాధలో ఉన్నావా, కోపంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్పేస్తాయి బావా అని మధు అంటుంది. ఆదిత్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నా కళ్ళతో పాటు నా మనసును కూడా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది కదా మధు అని అంటాడు. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల దించుకుంటుంది. ఆదిత్య టేబుల్ మీద ఉన్న క్యారియర్ని ఓపెన్ చేసి ఒక ప్లేట్లో రైస్ పెట్టి దాని చుట్టూ కర్రీస్ వేసి మధు ముందు పెట్టి, తిను, పొద్దుటి నుంచి తమరు ఏమీ తినలేదు కదా, ఎవరిని సాధించాలని ఇలా పస్తులు ఉంటున్నావు అని అంటూ ఆదిత్య కూడా మరో ప్లేట్లో అన్నం వడ్డించుకుంటూ మధు వైపు చూసి అడుగుతాడు. మధు అన్నం ప్లేట్ వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటి, నీకు ఆకలిగా లేదా, తినకుండా ప్లేట్లో బొమ్మలు గీస్తూ అలా మౌనంగా ఉన్నావు అని కోపంగానే అడుగుతాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా అలానే తలదించుకొని ఉంటుంది. ఆదిత్య తన ప్లేట్ని పక్కన పెట్టి మధు వైపు చూసి, పోనీ నన్ను తినిపించమంటావా అని అడుగుతాడు. మధు లేదు అని తన తలని అడ్డంగా ఊపి బలవంతంగా ఒక్కొక్క ముద్దని నోట్లో పెట్టుకుంటోంది. మధు కళ్ళల్లో కన్నీటిని చూసిన ఆదిత్య, ఇప్పుడు నేనేమన్నానని అలా ఏడుస్తున్నావు అని కొంచెం గట్టిగానే అడుగుతాడు ఆదిత్య. మధు ఏమీ లేదని తన తలని అడ్డంగా ఊపుతుంది. అప్పటికే తన కన్నీరు చెంపలపై చేరగా ఆదిత్య తన తలను పట్టుకుని, నేను నిన్ను ఒక్క మాటైనా అనకుండానే నీ కళ్ళకు పని చెప్పావా అని అంటూ ఆదిత్య మధు చెంపలపై జారి ఉన్న కన్నీటిని తుడిచి, నేను ఈ 5 గంటలు నీతో మాట్లాడలేదనే కదా నువ్వు బాధపడుతున్నావు అని అడుగుతాడు. లేదు అని తన తలని అడ్డంగా ఊపుతుంది మధు. ఆదిత్య ఆశ్చర్యంగా మధు వైపు చూసి,
మరి ఎందుకే అలా ఏడుస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. మధు నోట్లో ఉన్న ముద్దను పూర్తిగా తిని, మరి నీకు నాపై వచ్చిన కోపానికి పొద్దుట్నుంచి నువ్వు ఏమీ తినలేదు కదా, అందుకు బాధపడుతున్నాను అని చెప్పింది మధు. ఆదిత్య తన తలని కొట్టుకుంటూ, మరి నా కోపానికి కారణం ఎవరే అని అడుగుతాడు. మధు తన తలను అలానే దించుకుని చాలా నెమ్మదిగా దానికి కారణం నేనే అంటూ ఆదిత్య వైపు చూసి, సారీ బావా, నీ దగ్గర అసలు విషయం దాచిపెట్టాను. నువ్వు ఎంత చెప్పినా నీ మాటను కాదని నేను అక్కడికి వెళ్ళాను అని అంటూ అన్నం ప్లేట్లో గీతలను గీస్తూ చెప్పింది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మధు అన్నం ప్లేట్ని తన చేతిలోకి తీసుకుని, నాకు తెలిసి పొద్దుట్నుంచి నువ్వు ఏమీ తిని ఉండవు, ముందు అన్నం తిను, ఆ తర్వాత తీరుబాటుగా మనం పోట్లాడుకుందాం, నాతో గొడవ పట్టానికైనా తమరికి శక్తి కావాలి కదా అని చక్కగా ముద్దలు కలిపి మధు నోటికి అందించాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా ఆదిత్య పెట్టే అన్నం తింటోంది. ఆదిత్య కూడా పొద్దుట్నుంచి ఏమీ తినకపోయేసరికి బాగా ఆకలిగా ఉండడంతో మధుతో కలిసి ఆదిత్య కూడా భోజనం చేస్తాడు. ఇద్దరూ భోజనం చేసిన తర్వాత ఆదిత్య మధు వైపు చూసి, నీకు భోజనం తినిపించినంత మాత్రాన నీ మీద నాకు కోపం పోయిందని నువ్వు అనుకోవద్దు మధు. నా కోసం ఒకరు పస్తులు పనుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నాకు నీ మీద ఎంత కోపం ఉన్నా దానిని పక్కన పెట్టి నీకు అన్నం పెట్టాను. మధు ఆదిత్య వైపు చూసి, అంటే బావా, నేను నీకు అందరిలో ఒకరినా, నేను నీకు ఏమీ కానా అని అడుగుతుంది. చూడు మధు, నీలాగా ఒక పాయింట్కి మరో పాయింట్కి సంబంధం లేకుండా మాట్లాడడం నాకు చేత కాదు. ఏదైనా స్ట్రైట్గానే మాట్లాడతాను. నాకు నీ మీద ఎందుకు కోపం వచ్చిందో నీకు స్పష్టంగా తెలుసు. ఇక నేను వేరే చెప్పనవసరం లేదు. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు. ఇక నీతో నేను మాట్లాడి ఏం ప్రయోజనం? నువ్వే చెప్పు. మరో విషయం, నా కోసం నువ్వు పస్తులు ఉండనవసరం లేదు. ఇక నుంచి నా కోసం నువ్వు ఏమీ చేయనవసరం లేదు అని చెప్పి ఆదిత్య తన బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటున్నాడు. మధు ఆదిత్య వైపు చూస్తూ, బావా, సారీ బావా, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ బావా అని అంటుండగానే మధు మధు అంటూ సంజ గది తలుపుల్ని గట్టిగా కొడుతోంది. ఆదిత్య మధు వైపు కోపంగా చూసి, ఇక్కడ నీకు నాతో మాట్లాడే తీరుబాటు కూడా లేదు అని నాకు బాగా తెలుసు మధు. నువ్వు చాలా బిజీ కదా. అదుగో నీ గ్యాంగ్ నెంబర్ పిలుస్తోంది. చాలా అర్జెంటేమో, వెళ్ళు. ముందు ఆ సంజకి ఏం సమస్య వచ్చిందో తెలుసుకొని దానిని పరిష్కరించు. లేకపోతే ఊర్లో సమస్యల్ని, అది కూడా కాకపోతే మీ అక్కా చెల్లెళ్లకు ఏమైనా సమస్యలున్నాయేమో వెళ్ళి పరిష్కరించుకొని అందరూ బాగున్నారు అన్న తర్వాత అప్పుడు తమరికి టైం దొరికితే, ఆ సమయంలో తమరికి నేను గుర్తుంటే అప్పుడు నా దగ్గరికి రా. అప్పుడు మన విషయం గురించి మాట్లాడుకుందాం. వెళ్ళు అని ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ మళ్ళీ తలదించుకొని తన వర్క్ చేసుకుంటున్నాడు. సంజ తలుపులు కొడుతూనే ఉంది. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి తలుపు తీసి చూసింది. సంజ మధుతో, మధు, నాగేంద్ర మావయ్య నిన్ను పిలుస్తున్నాడు. నేను నీతో కొద్దిగా మాట్లాడాలి. నువ్వు త్వరగా రా. మన గ్యాంగ్ అంతా కలిసి రాత్రికి ఒక ప్లాన్ వేశాము. నువ్వు వస్తే గనక అది వర్కౌట్ అవుతుందో లేదో మాకు చెప్దూ గాని రా మధు అని మధు చేతిని పట్టుకొని లాగుతుంది సంజ. మధు ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ఏం మాట్లాడకుండా మధు వైపే కోపంగా చూస్తున్నాడు. మధు చెప్పేది ఏది వినకుండా సంజ మధుని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆదిత్య మధు వైపే చూసి, దీనికి గట్టిగా వార్నింగ్ ఇస్తే గాని ఇది నా మాట వినదు, ఇది మన దారికి రాదు అని అనుకుంటూ మళ్ళీ తన వర్క్లో పడిపోతాడు ఆదిత్య. ఇక్కడ రామయ్య ఇంట్లో కృష్ణ భాస్కర్ కంట పడకుండా తప్పించుకుని తిరుగుతూనే ఉంటుంది. భాస్కర్ కృష్ణని గమనిస్తూ, ఎంతసేపు నా కంట పడకుండా నా నుండి తప్పించుకుని తిరుగుతావో నేను చూస్తాను కృష్ణ. రాత్రికైనా నువ్వు నాకు ఎదురు పడక తప్పదు. అప్పుడు చెప్తానే నీ పని
అని తన మనసులో అనుకుంటాడు భాస్కర్. రాజా టిఫిన్ తిన్నప్పటి నుంచి బాత్రూంకి గదిలోకి తిరుగుతూనే ఉన్నాడు. లావణ్య రాజా పరిస్థితిని చూసి జాలి కలిగి సంధ్య మీనాక్షి దగ్గరికి వచ్చి, మా అన్నయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉందే, ఆ మోషన్స్ తగ్గే టాబ్లెట్ ఏదో ఇస్తే నేను తీసుకుని వెళ్ళి మా అన్నయ్యకు ఇస్తాను. మరి ఇప్పటికీ 15 సార్లు బాత్రూంకి వెళ్ళొచ్చాడట. తన ఒంట్లో అసలు ఓపికే లేదంటూ తెగ ఏడుస్తున్నాడే మా అన్నయ్య. అంతేకాదు మీనాక్షి, ఆ గది మొత్తం కంపు కొడుతోందే. ప్లీజ్ సంధ్య, ఆ టాబ్లెట్ ఏదో ఇవ్వవే అని సంధ్యని బ్రతిమిలాడుతుంది లావణ్య. సంధ్య మీనాక్షి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడే కాదు, వాడిని ఇంకొంచెం సేపు ఆ బాధను అనుభవించని, మరీ పరిస్థితి దారుణంగా ఉంటే అప్పుడు ఇస్తాంలే ఈ టాబ్లెట్ని అని సంధ్య మీనాక్షి చెప్పి అక్కడి నుండి ఆ ముగ్గురు వెళ్ళిపోతారు. ఒక గదిలో కూర్చొని లావణ్య, సంధ్య, మీనాక్షి, వసుధ, మధు, కృష్ణ, భార్గవి అందరూ ముచ్చట్లు చెప్పుకుంటుంటే మధు మాత్రం దిగులుగా కూర్చొని ఆదిత్య తనతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. వసుధ మీనాక్షి, సంధ్య మధుని గమనించి, ఎందుకు మధు అంత డల్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది వసుధ. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కృష్ణ కూడా మధు వైపు చూసి, ఈ భర్తలంతా ఒకలా ఆలోచిస్తారేమో, భార్యల్ని అసలు అర్థం చేసుకోరు. మనం ఏమైనా తప్పుడు పనులు చేశామా ఏంటి, మన అక్క మొగుణ్ణి, మన ఇంటి ఆడపిల్లల పరువుని, ఈ ఇంటి పరువుని కాపాడామని అర్థం చేసుకోరు అని అంటుంది కృష్ణ. భార్గవి కృష్ణ తల మీద ఒకటి పీకి, మీ భర్తలకి అసలు విషయం తెలియదు కాబట్టే మీ మీద కోపంగా ఉన్నారు, అవును కదా అని తన తలని రుద్దుకుంటూ చెప్పింది కృష్ణ. ఇప్పుడు నా భర్త నా వైపు కోపంగా చూస్తున్నాడే, నన్నేం చేయమంటారో మీరే సలహా చెప్పండి అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తుంది కృష్ణ. ఆ ఏడుగురు తమ మెదడుకు పదును పెడతారు. వసుధ బాగా ఆలోచించి ఒక మంచి సలహాను మధుకి, కృష్ణకి ఇస్తుంది. ఆ సలహా మధుకి బాగా నచ్చుతుంది. కానీ కృష్ణకు మాత్రం అలా చెయ్యాలంటే, అది కూడా భాస్కర్ ముందుకు వెళ్ళి తన భర్తతో అలా మాట్లాడాలన్నా చాలా భయం కలుగుతుంది కృష్ణకి. కృష్ణ తన బుర్రను ఉపయోగించి, బావ ఈ విషయం మర్చిపోయి నాతో నార్మల్గా మాట్లాడేంత వరకు నేను బావకు దూరంగా ఉండడమే మంచిది అని తన మనసులో అనుకుంటుంది కృష్ణ. నాగేంద్ర తన ఇంటికి వెళ్తూ మధ్యలో రాజా పరిస్థితిని చూసి డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ ముందుగా రాజాకి సిలైన్ పెట్టి ఇంజెక్షన్ వేసి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి టాబ్లెట్లు ఇస్తూ, ఇవి వాడితే త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాగేంద్ర తన ఇంటికి వెళ్తాడు. ఆదిత్య, విజయ్ ఇద్దరు ఆఫీస్ వర్క్ మీద డిస్కషన్ చేసుకుంటూ తమ పనిలో మునిగిపోయి ఉన్నారు. విక్రమ్ భాస్కర్ కి ఆఫీస్ వర్క్ నేర్పిస్తున్నాడు. అప్పుడే నాగేంద్ర ఇంటికి వస్తాడు. నాగేంద్ర వీళ్ళని చూసి వాళ్ళ గదిలోకి వెళ్ళి, అంతా చాలా బిజీగా ఉన్నారు అని అందరి వైపు చూస్తూ అంటాడు నాగేంద్ర. అయ్యో అదేమీ లేదంకుల్, రండి లోపలికి వచ్చి కూర్చోండి అని విజయ్ పైకి లేచి నాగేంద్రకి చైర్ని అందిస్తాడు. విజయ్ విక్రమ్ వైపు చూస్తూ, మీరిద్దరూ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని సక్రమంగా పలకరించిందే లేదు, ఎలా ఉన్నారు, ఇంకేంటి సంగతులు, అంతా బాగానే ఉన్నారు కదా అని అంటూ, అవును రుద్ర కనిపించట్లేదే అని నాగేంద్ర అడుగుతాడు. విజయ్ చిన్నగా నవ్వుతూ, మేమంతా బాగానే ఉన్నాము అంకుల్, రుద్రకి అర్జెంటు పని ఉంటే బయటకు వెళ్ళాడు, సాయంకాలానికి ఇక్కడికి వచ్చేస్తాడు, రేపు రుద్ర తిరిగి విజయవాడకు వెళ్ళిపోతున్నాడు, నేను విక్రమ్ కూడా కడపకి వెళ్ళిపోతున్నాం అంకుల్ అని చెప్పాడు విజయ్. అయ్యో అదేంటి, రేపు మీ ఫ్రెండ్ ఆదిత్య, నా కోడలు మధు ఇద్దరూ కలిసి మొదటిసారి అమ్మవారికి పొంగలి వండి నైవేద్యం పెడుతున్నారు, రేపు మీ ఫ్రెండ్కి చాలా ముఖ్యమైన రోజు, బెస్ట్ ఫ్రెండ్స్ మీరు లేకపోతే ఎలా, మీ ముగ్గురు 2 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని నాగేంద్ర విజయ్ని, విక్రమ్ని దగ్గరికి పిలిచి, రేపు పూజ అయిన తర్వాత మీ ఫ్రెండ్ ఆదిత్యకి, మీ చెల్లెలు మధుకి
పెళ్ళైన కొత్త జంట చేత చేయించవలసిన ముచ్చట్లు ఆటలను కూడా జరిపిస్తున్నాము. అప్పుడు మీరు మీ ఫ్రెండ్కు సపోర్ట్గా ఉండరా అని నవ్వుతూ అంటాడు నాగేంద్ర. భాస్కర్ నాగేంద్రతో, బాబాయ్, నాకు సుధాకర్ అన్నయ్యకి ఇద్దరికి ఆ ముచ్చట్లు జరిపించారు. ఒక్క ఆదిత్య అన్నయ్యకి మాత్రమే పెళ్లిలో జరిపించాల్సిన ముచ్చట్లు ఏవీ జరగలేదు. రేపు మా ఆదిత్య అన్నయ్య గెలుస్తాడో లేక మా వదిన గెలుస్తుందో చూడాలి అని చాలా ఆత్రంగా అంటాడు భాస్కర్. విక్రమ్ భాస్కర్ వైపు చూసి, అవును, మీకు కూడా ఈ ముచ్చట్లు జరిపించారు కదా, మీ జంటలో ఎవరిది పై చేయి అని అడుగుతాడు విక్రమ్. భాస్కర్ మొహమంతా మార్చుకుని, నా భార్య కృష్ణదే, రాక్షసి, అన్నిట్లోనూ తొండి చేసి నాపై గెలిచింది అని దిగులుగా చెప్పాడు భాస్కర్. నాగేంద్ర చిన్నగా నవ్వుతూ, మరి నా ముగ్గురు కోడళ్ళంటే మాటలా? సుధాకర్ భార్గవి జంటలో కూడా భార్గవిదే పై చేయి. రేపు జరగబోయే అన్ని ఆటలలో నా కోడలు మధుదే పై చేయి అని నవ్వుతూ అంటాడు నాగేంద్ర. భాస్కర్ ఆదిత్య వైపు చూసి, యుద్ధం వాళ్ళదే, గెలుపు వాళ్ళదే అన్నయ్య, మనం జస్ట్ ఆటలో అరటి పండులం అంతే అని చెప్పాడు భాస్కర్. భాస్కర్ వైపు చూసి ఆదిత్య చిన్నగా నవ్వుకుంటాడు. భాస్కర్ నాగేంద్రతో, బాబాయ్, రేపు జరిగే ఆటలలో మీరు ఎవరికి సపోర్ట్గా ఉంటారు అని అడుగుతాడు. నాగేంద్ర చిన్నగా నవ్వుతూ, నేనెప్పుడు నా కోడలికే సపోర్ట్గా ఉంటాను. భాస్కర్ విజయ్ వైపు చూసి, మరి మీరు విజయ్ గారు అని విజయ్ని అడుగుతాడు భాస్కర్. విజయ్ ఆదిత్య వైపు చూసి, ఏది ఏమైనా నేను మా బావకే సపోర్ట్గా ఉంటాను అని చెప్పాడు విజయ్. మరి మీరు విక్రమ్ గారు అని విక్రమ్ వైపు చూసి అడుగుతాడు భాస్కర్. విక్రమ్ మాత్రం ఆదిత్య వైపు విజయ్ వైపు చూసి, నేను నా చెల్లెలు మధుకే సపోర్టుగా ఉంటాను అని చెప్తూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఆదిత్య నాగేంద్రతో, ఇదిగో నాన్న, నాకు వచ్చిన అవార్డు అని నాగేంద్ర చేతిలో తన అవార్డుని పెట్టాడు ఆదిత్య. నాగేంద్ర చాలా సంతోషించి, ఇలానే నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి ఆదిత్య, నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య అని మురిసిపోతూ, ప్రజెంట్ మీరు హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు నాగేంద్ర. విక్రమ్ చాలా సంతోషంగా, ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది అంకుల్. ఆదిత్య తన తెలివితేటలతో ఆ 100 crores ప్రాజెక్ట్ ని మనకే వచ్చేలా చేశాడు. మరో వారంలో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పాడు విక్రమ్. మంచిది. అవును, ఫ్యూచర్లో ఇంకేమైనా కొత్త ప్లాన్స్ చేస్తున్నారా ఆదిత్య అని నాగేంద్ర అడుగుతాడు. ఆత్రం తట్టుకోలేని విక్రమ్, అంకుల్, హైదరాబాదులోను ఇక్కడ ఈ ఏరియాలోను మన బ్రాంచ్లను ఓపెన్ చేయాలని ఆదిత్య కొద్ది నెలలుగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడి బ్రాంచ్కి హెడ్గా భాస్కర్ని పెట్టాలని ఆదిత్య ఆలోచన. అందుకే భాస్కర్కి కూడా మేము వర్క్ నేర్పిస్తున్నాము అని గబుక్కున నోరు జారుతాడు విక్రమ్. ఆ మాట విన్న భాస్కర్ నాగేంద్ర ఆనందంతో ఆదిత్య వైపు చూశారు. ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆఖరికి తమ దగ్గర వర్క్ నేర్చుకుంటున్న భాస్కర్కి కూడా ఈ విషయం తెలియదు. ఆదిత్య కోపంగా విక్రమ్ వైపు చూశాడు. విజయ్ తన తలని కొట్టుకుంటూ, వీడు ఈ జన్మకి మారడు అని అనుకుంటూ, వీళ్ళందరినీ బయటికి పోనివ్వరా, నీ సంగతి తేలుస్తాను అని కళ్ళతోనే విక్రమ్ని బెదిరించాడు విజయ్. విక్రమ్ ఆదిత్య వైపు విజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ, అమ్మో, ఈరోజు వీళ్ళిద్దరికీ దొరికానంటే నన్ను ఫుల్గా కుమ్మేస్తారుగా అని అనుకుంటాడు. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.